అశ్విని గుజరాల్ ఈ పేరు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వారికి బాగా తెలుసు. లేదా బిజినెస్ ఛానల్స్ అయిన సిఎన్బిసి, టీవీ 18, ఈటీ నౌ లాంటి ఛానల్స్ చూసే వారికి ఆయన ఫేస్ చాలా పాపులర్. ట్రేడింగ్ లో ఆయన సలహాలు చాలా పాపులర్ అయ్యాయి. స్టాక్ మార్కెట్ లో ఆయన ఒక్క రోజే 30 లక్షల రూపాయలు సంపాదించారు. అయితే అశ్విని గుజరాల్ కెరీర్ యూత్ కి ఇన్స్పిరేషన్. అసలు మీలో దమ్ముంటే ఇంటర్వ్యూకి ఎలా వెళ్లాలో అశ్వినిని చూసి నేర్చుకోవచ్చు. అశ్విని మణిపాల్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో డిగ్రీ చేశారు. ఆ తర్వాత జార్జ్ టౌన్ యూనివర్సిటీ నుంచి ఫైనాన్స్ లో ఎంబీఏ పూర్తి చేశారు. ఎంబీఏ పూర్తయ్యాక ఇండియా రాగానే ఎక్కడా ఉద్యోగం చేయలేదు. స్టాక్ మార్కెట్ గురించి ప్రతిరోజు పేపర్స్ లో చదివేవారు ఆయన. అప్పుడే కొత్తగా 27 ఏళ్ల క్రితం సిఎన్బిసి 18 బిజినెస్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఓవర్ నైట్ లో ఆ ఛానల్ సూపర్ హిట్ అయింది. ఉదయమే 4 ఎక్స్పర్ట్స్ ఆ రోజు మార్కెట్ అంచనాలను విశ్లేషిస్తూ ట్రేడర్స్ కి సాయపడేవారు. ఇటు కేవలం పేపర్లో చదివి చార్ట్స్ ప్రిపేర్ చేసుకునేవారు అశ్విని. ఇక టీవీలో బిజినెస్ చార్ట్స్ ను అనాలిసిస్ ను చూస్తూ ఇన్స్పైర్ అయిపోయాడు. తనకు తానుగా మార్కెట్ పై పట్టు సాధించాడు. అయితే ఎలాంటి నోటిఫికేషన్స్ లేకుండానే డైరెక్ట్ గా టిప్ టాప్ గా తయారై సిఎన్బిసి ఆఫీస్ కు డైరెక్ట్ గా వెళ్లిపోయారాయన. ఛానల్ హెడ్ అనూజ్ ను కలవాలని ఆఫీస్ బాయ్ కి చెప్పారు. అతడిని ఆఫీస్ హాల్లో కూర్చోబెట్టి అనూజ్ దగ్గరకు వెళ్ళాడు ఆఫీస్ బాయ్. మిమ్మల్ని అశ్విని అనే కుర్రాడు కలవాలనుకుంటున్నారు అని చెప్పాడు. ఎందుకంట అని అనూజ్ అడిగారు. ఉద్యోగం కోసం వచ్చాడు సార్ అని ఆఫీస్ బాయ్ చెప్పాడు. ఖాళీలు లేవని చెప్పి రెజ్యూమ్ తీసుకొని పంపించు, అవసరమైనప్పుడు కాల్ చేస్తామని చెప్పారు ఆయన. అసలే ఉదయం మార్కెట్ గురించి అందరూ డిస్కస్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇక ఆఫీస్ బాయ్ వెళ్లి అశ్వినికి కూడా అదే విషయం చెప్పాడు. రెజ్యూమ్ ఇచ్చి వెళ్ళమన్నారు బాస్, కాల్ చేస్తామన్నారని చెప్పాడు. నాకు కాల్ చేయనక్కర్లేదు, కానీ ఒక్కసారి అనూజ్ గారిని కలవాలి ప్లీజ్ అంటూ ఆఫీస్ బాయ్ ని రిక్వెస్ట్ చేసుకున్నాడు. నాకే కాదు, నన్ను కలవడం ఆయనకు కూడా చాలా ఇంపార్టెంట్ అని ఆ బాయ్ కి చెప్పి మళ్లీ పంపించాడు. అతను వెళ్లి మళ్లీ అనూజ్ కు చెప్పాడు. వెంటనే అనూజ్ ఆఫీస్ బాయ్ మీద కోపడ్డారు. అయినా సరే పంపించు అన్నారు. అశ్విని స్ట్రైట్ గా వెళ్లి బాస్ ముందు నిలబడ్డారు. వేకెన్సీ లేవని చెప్పాం కదా, మరి మళ్ళీ ఎందుకు వచ్చారు అని అడిగాడు బాస్. సార్, నాకు టీవీలో స్టాక్ మార్కెట్ అనాలిసిస్ చేయాలని ఉంది అన్నాడు అశ్విని. నీకే ఎందుకు ఇవ్వాలి అని అడిగారు. సార్, నేను దేశంలోనే నంబర్ 1 స్టాక్ మార్కెట్ చార్టిస్ట్ అన్నాడు అశ్విని. ఆ మాట వినగానే పడి నవ్వాడు అనూజ్. అవునా, అలా నువ్వెందుకు అనుకుంటున్నావు అని తిరిగి ప్రశ్నించారు బాస్. అప్పటి వరకు ఆ బాస్ కు ఉన్న చిరాకు కూడా పోయింది. వెంటనే అశ్విని మాటలు నచ్చి కాఫీ కూడా తెప్పించి ముందు కూర్చోబెట్టుకున్నారు అనూజ్. చూడు అశ్విని, నీకు నువ్వుగా నంబర్ 1 చార్టిస్ట్ అంటున్నావు. నీ రెజ్యూమ్ లో ఎక్కడా ఉద్యోగం కూడా చేసినట్లు లేదు. అలా ఎలా నీకు నువ్వు డబ్బా కొట్టుకుంటున్నావు? నువ్వు చెప్పేదానికి ఆధారాలేంటని ప్రశ్నించారు. అప్పుడు కాఫీ తాగిన తర్వాత అశ్విని, సార్ నాకు తెలుసు, మై జాంతా హూ హై ఏ కామ్ అకేలా కామ్ కర్ సక్తా హూ అన్నాడు. అందుకు బాస్, నేను దేవర్ సినిమా చూశాను, అమితాబ్ బచ్చన్ కు నేను ఫ్యాన్నే, డైలాగులు కాదు విషయం చెప్పమన్నారు అనూజ్. సార్, నేను మాట్లాడితే డబ్బా అంటున్నారు, నన్నెందుకు ట్రై చేయకూడదు? నాకు కొద్ది రోజులు ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. నమ్మకం లేకుంటే జీతం లేకుండా పంపించేయండి అన్నారు అశ్విని. అతని మాటలతో పాటు ఫారెన్ డిగ్రీ చూసి సరే అని తన టీం కు చెప్పి నాన్ ప్రైమ్ షోలో అశ్వినికి 2003లో ఛాన్స్ ఇచ్చారు అనూజ్. నిజంగానే నెల రోజుల్లోనే తన మాట తీరు, తన మార్కెట్ అంచనాలతో ఆకట్టుకున్నాడు. అయితే అతను మంచి చార్టిస్ట్ కాకుండా మంచి ట్రేడర్ అయ్యాడని అనూజ్ బలంగా నమ్మారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎంతో మంది కరెక్ట్ గా అంచనా వేసినా మార్కెట్ లో నష్టాలు చవి చూసేవారు. అశ్విని తప్పుగా అంచనా వేసి జిమ్మిక్కులతో లాభాలు గడించేలా టిప్స్ చెప్పేవారు. అందుకే ఇప్పటికీ ట్విట్టర్ లో అశ్వినిపై జోక్స్ పేలుతూ ఉంటాయి. నువ్వు చెప్పేది శుద్ధాబద్ధం, కానీ నువ్వు చెప్పిన స్టాక్స్ లో లాభాలు మాత్రం వస్తున్నాయి, లాభాలు బాగా వస్తాయని చెప్పినవి పోయాయి, కానీ ప్రాఫిట్ మిగిలిందంటూ జోక్స్ వేస్తూ ఉంటారు ఇన్వెస్టర్స్. అలా సినిమా డైలాగులతో ఇంటర్వ్యూ చేయించుకుని ఛాన్స్ కూడా తనకు తానుగా ఇవ్వమని బలవంతం చేసి 23 ఏళ్లుగా ఎనలిస్ట్ గా ఎంతో మందికి సాయపడ్డారు అశ్విని. నిన్నటి వరకు కూడా టీవీ పెట్టగానే ఉదయం వెరైటీ గెటప్ తో అనర్గళంగా మార్కెట్ ను విశ్లేషిస్తారు అశ్విని గుజరాల్. కానీ ఇక నుంచి ఆయన కనపడరు, ఎందుకంటే మరణించారు. అనూహ్యంగా కేవలం 52 ఏళ్లకే అనారోగ్యంతో మృతి చెందారు అశ్విని గుజరాల్. స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్ గా అశ్విని గుజరాల్ కు 23 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన రాసిన హౌ టు మేక్ మనీ చార్ట్స్, హౌ టు మేక్ మనీ ఇంట్రాడే లాంటి పుస్తకాలు చాలా పాపులర్. ఇవి కాకుండా మార్కెట్ ట్రేడింగ్ పై రాసిన పుస్తకాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రతిరోజు ఆయన మన స్టాక్ మార్కెట్ ముగియగానే విదేశీ మార్కెట్లపై కూడా అంచనాలను విశ్లేషిస్తుంటారు. జపాన్ నుంచి ఆస్ట్రేలియా, అమెరికా మార్కెట్లలోని కంపెనీల గురించి కూడా విశ్లేషణ చేస్తారు. పలు అంతర్జాతీయ పత్రికలకు ఆర్థిక వ్యవస్థ, మార్కెట్ల లాభ నష్టాలు, భవిష్యత్తుపై ఎన్నో వేల ఆర్టికల్స్ రాశారు ఆయన. అతి చిన్న వయసులోనే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో సెలబ్రిటీగా మారారు. కానీ అనూహ్యంగా ఆయన చనిపోయారు. ఆయన నేటి యూత్ కి ఒకటే మాట చెబుతారు, సెల్ఫ్ స్టైల్ తో ఎదగండి, ఒకరిని ఫాలో అవ్వద్దు. తనకిష్టమైన అమితాబ్ బచ్చన్, వీరేంద్ర సెహవాగ్ లా దూకుడుగా, యాంగ్రీగా నిర్ణయాలు తీసుకుని దూసుకెళ్లాలి. మెతక వైఖరి, ఆచితూచి ధోరణి కాదు. మనలో సత్తా ఉందంటే డేర్గా మాట్లాడాలంటారు ఆయన. మరి అశ్విని గుజరాల్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. మరి ఆయనపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి.